హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లలకి ఆరోగ్యకరమైన, ఎంతో బలమైన, రుచికరమైన ఉగ్గుని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మనం పిల్లలకి 6వ నెల నుండి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఈ ఉగ్గుని చేసి పెట్టండి. చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. మొదటగా ఒక బౌల్ నిండా రైస్ తీసుకోండి. మీరు కావాలంటే గ్లాస్ కూడా తీసుకోవచ్చు. నేను బౌల్ తీసుకుంటున్నాను. తర్వాత ఇదే బౌల్తో సమానంగా ఇక్కడ కనిపిస్తున్న పప్పులను తీసుకోండి. అందులో 3 స్పూన్ల మినప్పప్పుని, 3 స్పూన్ల సాయిపప్పు, 3 స్పూన్ల కందిపప్పు, మరో 3 స్పూన్ల పెసరపప్పుని, అలాగే 3 స్పూన్ల వేరుశనగపప్పు, 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 10 పిస్తా పప్పులు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము తీసుకోండి. ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలుగా మనం యూజ్ చేసే కందిపప్పు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న పప్పులే కాకుండా మీరు వేరే ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదా కొన్ని పప్పులు వద్దు అనుకున్నా సరే స్కిప్ చేయవచ్చు. తర్వాత రైస్ని, పప్పులని విడివిడిగా 2 to 3 టైమ్స్ వాష్ చేసి ఆరబెట్టుకోండి. నేను ముందుగానే ఆరబెట్టేసుకున్నానండి వీడియో కోసం. ఇలా బాగా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఏదైనా కడాయిని పెట్టి అందులో మొదటగా రైస్ వేసుకోండి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము రైస్ని బాగా కలుపుతూ దోరగా వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత ఒకసారి ఇలా పట్టుకొని చూడండి, రైస్ విరుగుతుంది అంటే రైస్ బాగా వేగినట్లు. ఇప్పుడు మనము రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఈలోపు మనము అదే కడాయిలోకి నట్స్ని ముందుగా తీసుకుని వేయించుకుందాం. అన్నీ కలిపి వేసుకుంటే నట్స్ అనేటివి వేగవండి, మిగిలిన పప్పులు త్వరగా వేగుతాయి. సో మనం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి నట్స్ని ముందుగా వేసి ఒక 3 నిమిషాలు వేయించుకుందాం. ఇలా వేగిన తరువాత మిగిలిన పప్పులను కూడా మనం వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండండి. తర్వాత చూడండి, అన్నీ సమానంగా వేగుతాయి. ఇలా అన్నీ సమానంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు రెండు మనకి బాగా చల్లారిపోయి ఉంటాయండి. తర్వాత ఈ రెండింటినీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, నేను ఇలా రవ్వగా మిక్సీ పట్టుకున్నాను. మీరు కావాలంటే ఇంకా స్మూత్గా కూడా పట్టుకోవచ్చు. తర్వాత ఈ మిక్సీ పట్టిన పిండిని ఒక స్టీల్ బాక్స్లోకి తీసుకుందాం. ఈ ప్లాస్టిక్ బాక్సుల కన్నా కూడా స్టీల్ బాక్స్ అయితే బెటర్ అండి. ఇలా మిక్సీ పెట్టిన ఈ పిండి మనకు 1 మంత్ వరకు అయితే మనకి స్టోర్ ఉంటుందండి. మనం ఊరికే చేసుకోకుండా ఒక 1 మంత్ నిలవ ఉండేలాగా చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మనము ఉగ్గును చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని తీసుకుని అందులోకి 4 స్పూన్ల పిండిని వేసుకుందాం. తర్వాత మనము 3/4 గ్లాసు నీళ్లను పోయండి. ఇప్పుడు నీళ్ళు పిండి అనేది బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఇలా చేసేటప్పుడు మనము స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పిండి అనేది గడ్డలు కట్టకుండా స్మూత్గా వస్తుంది. ఈ ఉగ్గు చేయడానికి మ్యాక్సిమము స్టీల్ గిన్నెలనే ప్రిఫర్ చేయండి. అల్యూమినియం వాటిల్లో చేయకండి, అవంత మంచిది కాదు. తర్వాత చిటికెడు సాల్ట్ని వేసి బాగా కలుపుకోండి. పిల్లలు కదా, ఉప్పు ఎంత తక్కువగా యూస్ చేస్తే అంత మంచిది. తర్వాత మనం వీటిని ఒక 5 to 7 మినిట్స్ ఇలా బాగా కలుపుతూ ఉంటే చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఇంకొకసారి బాగా కలిపి అడుగంటకుండా చూసుకొని తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి దీన్ని. అంతే, ఎంతో రుచికరమైన ఉగ్గు అనేది మనకు తయారవుతుంది. తర్వాత మనం దీనిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చి పిల్లలకి మనం పెట్టుకోవచ్చు. అంతే అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.